నమస్తే టీవీ ట్రిబుల్9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. డ్యాన్స్ షో డి 2024 విన్నర్ సెలబ్రిటీ జాను లిరీకి దండు సారయ్య ఆధ్వర్యంలో ఘన సన్మానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు విచ్చేసిన జాను లిరీకి ఘన స్వాగతం పలికిన దండు సారయ్య మరియు అభిమానులు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపుగా పట్టణంలోని నిర్వాసిత ఆర్ఆర్ కాలనీకి చేరుతున్నారు. అనంతరం దండు సారయ్య ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమం స్టేజీ సన్మాన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకటగౌడ్ దండు సారయ్య శాల్వాలు కప్పి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటూ జ్ఞాపికతో జాను లిరీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాను లిరీ డ్యాన్స్ పై ఉన్న మక్కువతో చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదుడుకులు అవమానాలు భరించిందని, అయినప్పటికీ ధైర్యంతో డ్యాన్స్ పై మక్కువతో డ్యాన్స్ లో తన సత్తా చాటాలని కృషి పట్టుదలతో డ్యాన్స్ డి షోలో తన సత్తా చాటి విజేతగా నిలిచిందన్నారు. దండు సారయ్య ఆధ్వర్యంలో పట్నంలో జాను లిరీకి సన్మానం ఏర్పాటు చేయడం, కళాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. కళ ఎవరి సొత్తు కాదని సాధించాలనే లక్ష్యం ముందు అన్ని దిగుదుడిపే అన్నారు. వచ్చే దసరా ఉత్సవాల్లో ఇల్లందుకు జాను లిరీ ముఖ్య అతిథిగా హాజరై పట్టణ ప్రజలను అలరించాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ వారా రవి, జాను లిరీ తల్లిదండ్రులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ ఎవరి స్వస్తు కాదని నిరూపించుకుంది జాను లిరీ. మరి శిష్యు కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎంతో మంది కళాకారులు చాలా మంది వెనుకబడి ఉన్నారు. ప్రతి ఒక్క కళాకారుడికి నేను ప్రోత్సహిస్తూ ఉంటా, ఎవరికైనా సపోర్ట్ చేస్తూ ఉంటా. అన్న ఇది లేదంటే నేను ముందుకుంటా. అలాంటి జాను మనకు దేవుడు పరిచయం చేసింది. జాను లిరీ నేను ఎప్పుడు మర్చిపోను. నాకు 2 చెల్లెళ్ళు, జానుతో 3 చెల్లెలు అని చెప్తున్నా. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి తనకు జరిగిన సన్మానంలో తనే అతిథిగా విచ్చేసినటువంటి సందర్భంగా జాను లిరీ గారికి మన ఇల్లందు పట్టణ తరఫున, కళాకారుల తరఫున, యువత తరఫున నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక 2 రోజులు 3 రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని అనుకొని తన సోదరి లాంటి జాను లిరీ గారు D2 షోలో విన్నర్గా వచ్చినందుకు రాష్ట్రంలో అందరికంటే ముందు తన యొక్క ప్రేమను, ఆప్యాయతను పంచుకోవాలన్న ఉద్దేశంతో మొదటి సన్మానం చేయాలని భావించినటువంటి దండు సారయ్య గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల మన ఇల్లందుకు ఈ అవకాశం దక్కినందుకు మరొకసారి సారయ్య గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తమ్ముడు వారా రవి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి D2 షోలో పాల్గొన్నటువంటి బృంద సభ్యులు కూడా కొంతమంది వచ్చినారనుకుంటా. అదేవిధంగా మిగతా జాను లిరీ గారి అమ్మ నాన్నలు కూడా వచ్చారు. ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ తన కూతురి ఎదుగుదలకు సహకరించిన వ్యక్తుల అందరినీ కలిసేందుకు వచ్చినటువంటి సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా అభిమాన సోదరిమణులు, యువ కిషోరాలు, మీ అందరికీ
పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తారన్న గురించి, తన సహకారం గురించి నేను ఆ వీడియో కూడా చూడడం జరిగింది. తన బాధలు గోదలు అనేకం, తన కొడుకు లిరి అంటే ఎవరో కాదు, తన కొడుకు ఆ విధంగా తన పేరులో తన కుమారుణ్ణి కలుపుకొని జాను లిరిగా ఎదిగి రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించినటువంటి వ్యక్తిగా మనం గుర్తిస్తూ వారికి చేసినటువంటి చిన్న సత్కారం గుర్తింపుగా ఉంచుకొని వచ్చే దసరాలో 1,00,000 మంది సమక్షంలో నీకు గొప్పగా సత్కరించుకునే అవకాశం మాకు దక్కిస్తామని ఆలోచిస్తూ కృతజ్ఞతలు చేస్తూ మరొకసారి మీ అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నేను జానులిరి అందరికీ తెలుసు. సో సారికక్క నేను ఎంత బాండింగ్ అనేది మీ అందరికీ తెలుసు. నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. సారికక్క నాకు పరిచయమైన కాలం నుంచి ఇప్పటికి తన చెల్లెలు ఎంతనో నన్ను అంతకన్నా ఎక్కువగా చూసుకుంది. అది నేను మాటలు చెప్పలేను. నాకు ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా సరే, నేను భయపడ్డా సరే, ఇప్పుడు ఈ షోలో కూడా నేను చాలాసార్లు నాకు ఎవరు సపోర్ట్ లేదు ఏంటి అన్నప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి ప్రాక్టీస్ జరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఏంటి మా అమ్మ నాన్నకన్నా ఎక్కువ ఇంకా నేను ఒక మాట చెప్పాలంటే రెస్పెక్ట్ అని అంటాను. నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను. నిజంగా అది వచ్చినా కూడా నాకు ఇంకేజైనా పుణ్యం అనుకోవాలి. తన ఆశీస్సులు, తన ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తెలియని విషయం ఏంటంటే అందరికీ ఏదో పైకలా ఉంటారని, కానీ మన బాండింగ్ తెలిస్తే ఎవరు అసలు తట్టుకోలేరు ఇంత ఘోరంగా ఉంటారా అని. అది ఏదేమైనా చచ్చే వరకు ఇద్దరం అత్తచెల్లెలాగానే ఉంటాము. అది ఖచ్చితంగా. నేనైతే ఆమెకి ఎక్కువ మాటలు థ్యాంక్స్ చెప్పలేను. అసలు మాటలు ఆమె నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను వెళ్ళి సక్సెస్ అయ్యాను తన ఆశీస్సుల వల్ల. తన ఆశీస్సులు ఎక్కువ ఉండి నేను మంచి స్థాయిలో ఉండి తన పేరు నుంచి చెప్పుకునేలా ఉండాలి మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.